అందరికీ నమస్కారం అండి. మరొకసారి జాలాది విజయ ఛానల్కి స్వాగతం. ఈరోజు చరిత్రలో, ఎందుకంటే సినీ సాహితీ చరిత్రలో 50 సంవత్సరాలని సుదీర్ఘ ప్రయాణంలో పద్మభూషణ్ సంపాదించుకున్న బాలకృష్ణ గారికి విశాఖ వాస్తవ్యులు, కళాకారులు, యావత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల ప్రజలందరూ తరపున కూడా మేము జాలాది కుటుంబం నుంచి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాము. మొట్టమొదటిగా ఒక తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కళామ తల్లిని, తెలుగు గౌరవాన్ని, తెలుగు ఆత్మాభిమానాన్ని చాటి చెప్పిన ఒక గొప్ప మహానుభావుడు, కళాకారుడు యొక్క ఎన్టీ రామారావు గారి కుమారుడిగా బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసిన తన ప్రయాణంలో, సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటపోట్లు, ఎత్తుపల్లాలు చూసుకుంటూ తన గమనంలో 50 వసంతాలు పూర్తి చేసుకొని ఒక పద్మభూషణ్ సంపాదించుకోవటం అనేది ఆంధ్ర ప్రజలకి, తెలుగు సినిమా వాసులకి, తెలుగు కళామ తల్లికే గర్వకారణంగా భావిస్తూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. బాలకృష్ణ గారితో నాన్నగారికి ఉన్న అనుబంధాన్ని లారీ డ్రైవర్ సినిమా దగ్గర నుంచి, లారీ డ్రైవర్ సినిమా కావచ్చు, ఇన్స్పెక్టర్ ప్రతాప్ కావచ్చు, సుల్తాన్ కావచ్చు, బొబ్బులి సింహం కావచ్చు, ఎన్నో సినిమాల్లో నాన్నగారు బాలకృష్ణ గారికి పాటలు రాయటం జరిగింది. అందుట్లో ఎన్టీ రామారావు గారికి మేజర్ చంద్రకాంత్ లో ఒక సాంగ్ రాశారు, సుమంగళి సుఖీ భవ, ఈ బాలవాకు బ్రహ్మవాకు ఒక్కటేనని. అలాంటి సాంగ్ నే బాబాయ్ సేమ్ సాంగ్ బొబ్బులి సింహంలో నాకు కూడా రాయవా అని బాలకృష్ణ గారు నాన్నగారిని అడగటం జరిగింది. నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాన్నగారి పాటల మీద నేను రీసెర్చ్ చేసినప్పుడు, పిహెచ్డి చేసినప్పుడు ప్రతి పాట కోసం నాన్నగారిని నేను ఇంటర్వ్యూ చేయటం జరిగింది. ఆ సందర్భంలో జాలాది గారు నాతో చెప్పడం జరిగింది. అదే పాట ఆయన బొబ్బులి సింహంలో రాయించుకున్నారు. రోజా, మీనా, బాలకృష్ణ గారు యాక్ట్ చేశారు. అందుట్లో రోజా గారు చనిపోయే సందర్భంలో పాట శ్రీరస్తు శుభమస్తు, కొత్త పెళ్లి కూతురా కళ్యాణమస్తు. ఎంత అద్భుతమైన సాహిత్యమా అది. అలాంటి ఎన్నో పాటలు. కానీ ఈరోజు మీ ముందుకు నేను తీసుకొస్తున్న పాట సుల్తాన్ సినిమాలోని దేశభక్తి గేయం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంతమందికి మేజర్ చంద్రకాంత్ ఒక ఎత్తు అయితే సుల్తాన్ సాంగ్ మరొక ఎత్తు అని చెప్పొచ్చు దేశభక్తి గేయాల్లో. బాలకృష్ణ గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు ముగ్గురు, బాలకృష్ణ, కృష్ణరాజు గారు, కృష్ణ గారు ముగ్గురు కలిపి యాక్ట్ చేసిన సినిమా. అలాంటి బాలకృష్ణ గారి సుల్తాన్ మూవీని, ఆ పాటని ఒక్కసారి మీతో పంచుకుందామన్న ఆలోచనతో ఈరోజు మీ ముందులో ఆ సాంగ్ని మీ ముందుకు ఒకసారి మీతో పంచుకోవాలని అనుకున్నాను. ఆకాశం గుండెల్లో అగ్నికణం సూర్యుడై, ఆవేశం గుండెల్లో అరుణం ఒక వీరుడై, బగ్గున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కు జ్వలయించి తెచ్చి ఇచ్చిందొక స్వరాజ్యం. దిక్కులు జ్వలయించి తెచ్చి ఇచ్చిందొక స్వరాజ్యం. అందుకే జనగణమన జనయిత్రి నా పుణ్యభూమి, ప్రణవాక్షర గాయత్రి నా ధన్య భూమి. ఎంత అద్భుతంగా ఉంటుందో ఇది. యశస్సుకే హిమాలయం, ఉషస్సులై మరోతరం, స్వర్ణాక్షర చరిత్రనే సృష్టించిన ఈ భూమి. వందే మాతరం, వందే మాతరం. మంచి పాట. దానిలో మరి ఎందరో శివమెత్తిన రుద్రులై, మరి ఎందరో ప్రళయించిన శక్తులై, ఉడికెత్తిన నెత్తురులే ఉప్పెన సృష్టిస్తే, పడగెత్తిన దొరపాలన ప్రభుత్వాలు చస్తే, ఉరుకొయ్యల త్యాగాలకు 1000 జన్మలొస్తే, ఉరుకొయ్యల త్యాగాలకు 1000 జన్మలొస్తే, జ్వలించే భవిష్యత్తే నీకు కొత్త వెలుగునిస్తే. వందే మాతరం. ప్రతి పాట కూడా ఎందరో ప్రళయించిన శక్తులై, మరి ఎందరో శివమెత్తిన రుద్రులై, ఉడికెత్తిన నెత్తురులై ఉప్పెన సృష్టిస్తే, పడగెత్తిన దొరపాలన ప్రభుత్వాలు చస్తే, ఉరుకొయ్యల త్యాగాలకు 1000 జన్మలు వస్తే. అద్భుతమైన సాహిత్యాన్ని రాయటం జరిగింది.
గుర్తించిన స్వరాజ్యం గుండు పొరువు కాదా, వచ్చిన ఈ స్వరాజ్యమే వ్యర్థమైపోదా అని రాస్తూ ఆయన రెండో చరణంలో స్వర్గమై వర్ధిల్లిన భూమిని తన స్వార్థమై మనిషి దోచుకుంటే కడుపు తీపి కర్ధం కన్నీటి శోకమా, తల్లి కొడుకు బంధం తల కొరివి కోసమా. కాదు కాదు అలా జరిగి ప్రగతి ఆగరాదు, ఉగ్గుపాల రుణమెప్పుడు బుగ్గుపాలు కాదు. చెయ్యి కలిపి వస్తున్నాం చైతన్యం కోసం, బాధ్యతలెరిగొస్తున్నాం భావితరం కోసం, ఆ రామరాజ్య భూమికే సంరక్షణ కోసం అంటూ ఒక అద్భుతమైన సాహిత్యాన్ని రాయటం జరిగింది. జనగణమన జనయిత్రి నా పుణ్యభూమి, ప్రణవాక్షర గాయత్రి నా ధన్య భూమి అంటూ నాన్నగారు రాసిన ఈ పాటని ఒకసారి మీతో పరిచయం చేయాలనుకొని చేయటం జరిగిందండి. నాకు చాలా ఇష్టమైన దేశభక్తి గేయం. జనయిత్రి నా పుణ్యభూమి, ప్రణవాక్షర గాయత్రి నా ధన్య భూమి, యశస్సుకే హిమాలయం ఉషస్సులై మరోతరం, స్వర్ణాక్షర చరిత్రని సృష్టించిన భూమి, వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన జాలాది గారిని స్మరించుకుంటూ కృష్ణరాజు గారికి నివాళులు అర్పిస్తూ బాలకృష్ణ గారికి అభినందనలు తెలియచేస్తూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. అలాగే బాలకృష్ణ గారికి మరొకసారి జాలాది కుటుంబం నుంచి, తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి అందరి వారికి అభినందనలు తెలియచేస్తున్నా. జై కళాం తల్లి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో మంచి సాహిత్యాన్ని పొందుపరచాలన్న ఒక ఆలోచనతో ముందడుగు వేస్తున్నాం. ప్లీజ్